మెడిపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చిన తర్వాత మన డాక్టర్స్ అతని నర్సింగ్ స్టాఫ్ కానీ మనకు ఆరోగ్యంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని టెస్టింగ్లు కానీ అన్ని డీటెయిల్గా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రైమరీ సెంటర్స్కు డైలీ 150-60 పేషెంట్స్ వస్తూ ఉన్నారు. డిఫరెంట్ కొందరు జ్వరం అని కొన్ని డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత అప్పుడప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళు డెలివరీకి కూడా వస్తాయి బాలింతలకు. ఇక్కడ 2-3 కేసులు అయితే ఉన్నాయి మంత్లీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ ప్రైమరీ హాస్పిటల్ అయినా ఈ గ్రామాల నుంచి ఎక్కడన్నా పేషెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని ఇక్కడికి కానీ నిజామాబాద్ హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి అంబులెన్స్ కూడా ఇది కొత్తదా పాతదా కేసీఆర్ లెక్క బాధ్యత కావాలి. కొత్త అంబులెన్స్ ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారిని కన్సల్ట్ మినిస్టర్ గారిని అందరిని అభినందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు హాస్పిటల్స్ రండి, టెస్టులు చేసుకుని చూడండి. కానీ ఎవరో ఒక్కరు వచ్చి హాస్పిటల్ని బెదిరించుడు, డాక్టర్ని భయపెట్టించుడు మటుకు అది మంచి సంప్రదాయం కాదు. మీరు ఒక్కరు చేయబట్టి వ్యవస్థ నాశనం అవుతుంది. మీకు ఏదన్నా డాక్టర్స్ చూడకుండా మనకు ఉన్నాయి చెప్పచ్చు, నిజామాబాద్లో చెప్పచ్చు, డాక్టర్స్కి బోధనలు ఉన్నారు వాళ్ళకి చెప్పచ్చు. కానీ దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చడం అందరూ బాగుపడతాం. కాబట్టి తప్పనిసరిగా ఇది మనం ఉన్నప్పుడే కట్టించినాం, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా షెడ్ కావాలంటున్నారు. ఇక్కడ ఉన్నారు వేసుకోవచ్చు కదా షెడ్, అంబులెన్స్కి షెడ్ కావాలంటున్నారు. మరి గ్రామస్తులన్నీ షెడ్ అని అయిపోయింది. మీరేమైనా రైతు బంధు తీసుకుంటున్నారు కదా, రైతు బంధువులు నేను ఆశిస్తా ఉన్నాను, షెడ్ వేపిస్తారంటే నేను ఆశిస్తా ఉన్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!